హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సాయిరామ్ అందరికీ. ఇప్పుడు మనం చూస్తుంది గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ. నా కస్టమర్స్ నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే అండి, గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అంటే ఏంటి? ఏం లేదండి, కాపర్ బేస్ జ్యువెలరీని గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అంటారు. మనం ఐటమ్ అనేదని కాపర్తో డిజైన్ చేసి దాని మీద గోల్డ్ షీట్తో కవరింగ్ చేస్తారన్నట్లు. కొన్ని ఐటమ్స్కి ఏం చేస్తారంటే కాపరు గోల్డ్ మిక్స్ చేసి డిజైన్ చేస్తారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన గుడిలో గోపురాలు ఉంటాయి కదండి, గోపురం అనేది పంచలోహాలతో చేసి దాని మీద గోల్డ్ షీట్ని పూతలాగా వేస్తాము. కానీ మనం దాన్ని ఏమంటాం, బంగారు గోపురం అని చెప్పుకుంటాం. అలాగే గోల్డ్ షీటెడ్ జ్యువెలరీ అంటే కాపర్ బేస్డ్ అండి. ఐటమ్ని కాపర్తో తయారు చేసి దాని మీద గోల్డ్ని షీటెడ్గా వేస్తారన్నట్లు. దీన్ని ఎలా కాస్ట్ చేస్తారంటే, వాళ్ళు కాపర్కి ఏం వాల్యూ వేరండి, వాళ్ళు ఎంత గోల్డ్ అయితే యూస్ చేశారో షీటెడ్ ఫామ్కి అంత గోల్డ్కి మాత్రమే వాల్యూ తీసుకుంటారు. దీనికి ఎక్స్చేంజ్ ఉంటుందా? ఉంటుందండి. మన బంగారు నగలు కొనుక్కున్నప్పుడు ఎలా అయితే ఎక్స్చేంజ్ ఉంటుంది, తరుగులు మరుగులు తీసేసి, అలాగే వీటికి కూడా అంతే. మనం ఎన్ని గ్రామ్స్కి రేట్ కట్టామో ఎక్స్చేంజ్ చేసినప్పుడు కూడా అన్నే గ్రామ్స్ తీసుకుంటారు కాస్ట్. పూర్వం కూడా అండి బంగారపు నగల్లో మక్కు అని పెట్టేవారు. అడుగున మక్కు పెట్టి పైన బంగారం రేకుతో జ్యువెలరీస్ చేసేవారు. వాళ్ళు మక్కు జ్యువెలరీ, డొల్ల జ్యువెలరీ అంటూ ఉండేవారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రండి, చాట్ బాక్స్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.